మైలార్ నగర్లో సిపిఐ నాయకులు కోడూరు సాంబశివరావు రాజేశ్వరి దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు చలివేంద్రం ఏర్పాటు చేశారు. కోడూరు సాంబశివరావు 2వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ పట్టణ నాయకులు చిన్ని తిరుపతయ్య, అన్నవరపు ప్రభాకర్, నాయకులు చిన్ని సత్యనారాయణ, దేవర వెంకటేశ్వరరావు, పేరుబోయిన ముక్కంటి, బాపన్పల్లి అంజయ్య, కోడూరు వెంకటస్వామి, శ్రీనివాసరావు, లెనిన్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సాంబశివరావు గారు ఉత్తమ కమ్యూనిస్టు. ఈ ఒక్క వార్డే కాకుండా పట్టణం మొత్తం కూడా ఆయనకి గొప్ప పేరుంది. కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా ఎన్నో పార్టీ పిలుపులకి ముందుండి ఆయన పనిచేసినటువంటి వ్యక్తి. ఆయనకు జోహార్లు అర్పిస్తూ ఆయన మీద రాసినటువంటి స్మృతి గీతం. ఎర్ర పూలవనంలో రాలిన మందారమా, ఎర్ర జెండ ఎరుపులో ఎరుపయ్యావా, కామ్రేడు అమరజీవి కోడూరు సాంబశివరావు, నీవు లేవన్న నిజం మరపుకు రాకుందయ్యా, మదిని కలత పెడుతుందయ్యా, మా మదిని కలత పెడుతుందయ్యా. సాంబశివరావు గారి 2వ వర్ధంతి సభని 4వ వార్డులోని ఈరోజు మరి జెండా సిటీ సెంటర్ నుంచి ఆయన యొక్క స్మృతుల్ని గుర్తించుకుంటూ ప్రదర్శనగా ఈరోజు ఆయనని ఆయన సతీమణి విగ్రహాలకి పూలమాల ఆవిష్కరించుకొని ఈరోజు ఆయన స్తూపం దగ్గర ఈరోజు ఘనమైన నివాళిని భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ బంధువర్గం అందరూ కూడా నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి కోడూరు సాంబశివరావు గారు ఈ పట్టణంలో కమ్యూనిస్ట్ పార్టీ ముద్దుబిడ్డని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన పార్టీని చిన్నతనం నుంచి వాళ్ళ కుటుంబాన్ని కూడా కమ్యూనిస్ట్ పార్టీ భావజాలంతో ఉన్నటువంటి కుటుంబాలు. ఆ కుటుంబంలో మెరిసినటువంటి కోడూరు సాంబశివరావు గారు చిన్నతనం నుంచి కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఆకర్షణ ఆయన పార్టీ యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఈ ప్రాంతంలో పార్టీ శాఖ కార్యదర్శిగా 2 వార్డులకి జాయింట్గా శాఖ కార్యదర్శి చేసినటువంటి 3 వార్డులు 7 వార్డులకి శాఖ కార్యదర్శి చేసినటువంటి గొప్ప కమ్యూనిస్టు మరి పోరాట యోధులు అని చెప్పవచ్చు. మరి ఏరియా కార్యదర్శి తిరుపతి గారికి ధన్యవాదాలు. మరి ఇప్పుడు కోడూరు సాంబశివరావు కమ్యూనిస్ట్ పార్టీ ముద్దుబిడ్డ. మరి గతంలో 3-7 వార్డులు ఇప్పుడు 4-10 వార్డులుగా మారినాయి. ఈ 2 వార్డులకు కూడా కార్యదర్శిగా పనిచేస్తూ తన యొక్క కర్తవ్యాన్ని బాగా నిర్వహించినటువంటి కామ్రేడ్ తను. మరి పార్టీలో పనిచేస్తూ తన కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తాను చేతి వృత్తి అంటే కుమ్మరి వృత్తిని కొనసాగిస్తూ, మరి కుమ్మరి వృత్తి ఏ రోజు చేసుకుంటే ఆ రోజు మరి కుటుంబం పోషణ ఉంటుంది కాబట్టి పార్టీ కార్యక్రమాలుగా ఎటువంటి కుంటుపడకుండా ఉదయాన్నే 5ంటికే లేచి 10ంటి వరకు కార్యక్రమం చేసుకుని 10ంటి నుంచి పార్టీ కార్యక్రమం ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ ప్రజా సమస్యల మీద మరి పోరాడుతున్నటువంటి మరి అరుదైన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి మరి ఇతను లేకపోవడం అనేది ఈ కేవలం వారి కుటుంబానికో లేకపోతే ఈ వార్డుగా కాదు, కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ నియోజకవర్గ ఉద్యమానికి కూడా తీరని లోటుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఆయన చూస్తే ఎంతో చదువుకున్న వ్యక్తిలా ఉంటాడు. కనీసం ఏమి చదువులేని వ్యక్తి అయినప్పటికీ అతనికి ప్రపంచ జ్ఞానాన్ని కమ్యూనిస్ట్ పార్టీ నేర్పింది. దాంతో అతను చైతన్యవంతమై ఈ యొక్క వార్డులో ఉన్నటువంటి కేడర్ని మొత్తం కూడా సమీకరించి ఈ యొక్క ప్రజా సమస్యలను వివరిస్తూ ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటి మీద పోరాడాలి, మన హక్కులు కాపాడుకోవాలని చెప్పేసి కామ్రేడ్ కోడూరు సాంబశివరావు గారి 2వ వర్ధంతి సందర్భంగా ఈ 4వ వార్డు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వర్ధంతి సభకి హాజరైనటువంటి కామ్రేడ్స్కి అందరూ కూడా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉత్తమ కమ్యూనిస్టు, ప్రజానాయకుడు, ప్రజా పోరాటాల్లో ముందుండి పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం పనిచేసిన కష్టజీవి కామ్రేడ్ కోడూరు సాంబశివరావు గారు. కోడూరు సాంబశివరావు గారు కమ్యూనిస్టు పార్టీకే వన్నె తీసుకొచ్చిన గొప్ప నేత. ఈ ప్రాంత అభివృద్ధిలో మరి ఈ ప్రాంత కౌన్సిలర్స్ని మొబిలైజేషన్ చేసుకొని ఈ ప్రాంతం అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించాడు. అలాగే కుటుంబాన్ని చూసుకుంటూ ఆ కుల వృత్తిని కూడా వాళ్ళ సమస్యల మీద కూడా మరి నిరంతరం పనిచేసిన ప్రజానాయకుడు కోడూరు సాంబశివరావు గారు. కోడూరు సాంబశివరావు గారి 2వ వర్ధంతి మన 4వ శాఖ, అట్లాగే పట్టణ శాఖ, నియోజకవర్గ శాఖ మరి కుటుంబ సభ్యుల మధ్య ఈ వర్ధంతి జరుపుకోవటం చాలా గొప్ప పరిణామం.
ఎందుకంటే కోడూరు సాంబశివరావు గారు ఆయన అయినా సరే ప్రజా పోరాటాలు అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ స్ఫూర్తితో శాలివా సంఘీయులు సోదరులందరినీ కూడా మమేకం చేసి అన్ని పోరాటాల్లో పాల్గొన్న వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మహిళా నగర్ కావచ్చు, ఇందిరానగర్ కావచ్చు, గతంలో ఒక 20 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఇక్కడ అంతా నడవటానికి రోడ్లు ఉండేవి కాదు, నీళ్లు ఉండేవి కాదు, ఇవన్నీ ఉండేవి కాదు. వీటన్నిటి కూడా ఇక్కడున్న కౌన్సిలర్స్ తో ఆయన తోడ్పాటు ఇస్తూ అందరికీ ఈ మౌలిక వస్తువులు వచ్చిందంటే